అఖండ వంటి బ్లాక్ బాస్టర్ తర్వాత దానికి సీక్వెల్గా నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కలిసి చేసిన సినిమా అఖండ 2 తాండవం. 14 రీల్స్ బ్యానర్ పై రూపొందిన ఈ పాన్ ఇండియా మూవీ ఇటీవలే థియేటర్లో రిలీజ్ అయింది. తొలి రోజు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ వసూళ్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ, అందరూ మహానుభావులు కాలేరు, శివుడి ఆజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టదు అంటారు. ఒక పని కోసం భగవంతుడు కొంతమందిని ఎంచుకుంటారు. ఇవాళ చాలా సంతోషంగా ఉంది. అఖండ 2 సినిమా విడుదలై ఇంత విజయవంతంగా ప్రదర్శించబడుతున్నందుకు మా తెలుగు ప్రేక్షక దేవుళ్ళకే కాదు, యావత్ భారతదేశపు ప్రజలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అఖండ సినిమా చూసి సనాతన హైందవ ధర్మం మీసం మెలేసిందని అందరూ అంటున్నారు. మంత్రోచ్చరణ, వేదం, మన భారతదేశపు మూలాలు, మన ధర్మం, మన గర్వం, మన తేజస్సు కలగలిపిన సినిమా అఖండ 2 అని ఆబాల గోపాలం అంటున్నారు. ఇంత అద్భుతమైన సినిమా ఇచ్చారని ఆంధ్ర, తెలంగాణయే కాదు, ప్రపంచం మొత్తం కోడై కూస్తోంది. ఈ సినిమాలోని ప్రతి శ్రీను ఒక ఉద్వేగం, ఒక ఉద్రేకం, ఒక ఉత్తేజ ప్రకంపనం అంటున్నారు. సినిమాని మనిషి నిత్యావసర వస్తువుగా ఎంచుకున్నాడు. అందుకే ఎలాంటి సినిమాలు తీయాలనేది ఇండస్ట్రీ పెద్దలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కానీ సృష్టించిన చరిత్రను మళ్ళీ మళ్ళీ తిరగరాసి తిరిగి చరిత్రను సృష్టించేవాడు ఒక్కడే. అది ఒక తెలియని శక్తి. ఏమి చూసుకొని బాలకృష్ణకు అంత పొగరు అని చాలామంది అంటారు. నన్ను చూసుకొనే నాకు పదునైన పొగరు అంటాను. ఎవరిని చూసుకొని ఇంత ధైర్యం అని ఉలిక్కిపడి చూస్తుంటారు. నా వ్యక్తిత్వమే నన్ను ఉసిగొలిపే విప్లవం. వీడికి అన్నీ తెలుసా అని అనుకుంటారు. నన్ను నేను తెలుసుకోవడమే నాకు తెలిసిన గొప్ప విద్య. ఏముంటుంది అని ఒక సవాల్గా నిలబడతాను. ఇదంతా పొగరు కాదు, అది ఎక్కడి నుంచి వస్తుందో నాకు తెలియదు, అంతా ఆ పరమేశ్వరుడి దయ అని బాలకృష్ణ అన్నారు. బోయపాటి శ్రీను మాట్లాడుతూ, త్వరలో ఢిల్లీలో అఖండ 2 సినిమా ప్రదర్శన ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. అఖండ 2 షోను ప్రధాని మోదీ కూడా చూడబోతున్నారని తెలిపారు.